రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అభ్యర్థులను ఆమోదిస్తూ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన నిబంధనలను మరింత సరళీకృతం చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గౌరవ సలహాదారులు విజయకృష్ణ తెలిపారు. కాకినాడ శ్రీనగర్ లో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాంబాబు, గౌరవ సలహాదారులు విజయకృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు అడబాల వీరస్వామిరాజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన విడుదల చేసిన జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో శ్రీహరి, గరగ రామకృష్ణ పాల్గొన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. అదేంటంటే పైన 200 స్క్వేర్ మీటర్స్ పైన అంతా కూడా ప్రాబ్లం లేదండి. మాకు మార్టిగేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎటువంటి డివిజన్స్ చేయడానికి ఉండదు. ఎక్కడైతే 100 నుంచి 200 మధ్యలోనే ఎక్కువ డివిజన్స్ ఉంటాయి. అది ఒకటి కూడా ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి దాని మీద కూడా మాకు సరైన రిలాక్సేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ చాలా మంచి రిలాక్సేషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ గతంలో ఏంటంటే ఫ్రంట్ సెట్ బ్యాక్ కోసం అయితే మనం టీడీఆర్ కొనుక్కొని బోర్డు డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. దాన్ని మన మంత్రి నారాయణ గారు మనకి స్టేట్కి ఇన్కమ్ రావాలని చెప్పేసి ఆయన ఆలోచించి చాలా చక్కగా ఫ్రంట్ సెట్ బ్యాక్స్ని చాలా తగ్గించి బాల్కనీస్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ బిల్డర్స్కి లాభదాయకం, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్కమ్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి త్వరలో బిఎన్ఎస్ తొలగించడం, అలాగే ప్రిలిమినరీ రిపోర్ట్స్ బాధ్యత కూడా తొలగించాలని చెప్పి మేము మీ పత్రికామూలకంగా మంత్రివర్యులకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది గతంలో ఎప్పటి నుంచో మున్సిపల్ శాఖ అధికారులు మాత్రమే చేస్తూ ఉంటారు. దాంట్లో ఉండే ఇబ్బందులు, సాధక బాధకాలు అన్నీ కూడా వారికే తెలుస్తాయి. అయితే ఆ బాధ్యతలను పూర్తిగా మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగం అని చెప్పి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మన అధికారులకి ఎప్పుడు కూడా భయపడి మన భవన నిర్మాణదారులు కొంచెం వారితో సహకరించి ఎప్పుడు కూడా చేయడం జరుగుతుంది. మేము ప్రైవేటు ప్రాక్టీసు వృత్తిపరంగా చేస్తాం కాబట్టి మాకు అంత అధికారం అనేది ఉండదు. కాబట్టి మమ్మల్ని భవన నిర్మాణదారులు ఎలవ్ చేసే అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని ఒకసారి పునఃపరిశీలన చేసి దాని నుంచి తీసివేస్తారని ఆశిస్తూ మంత్రివర్యులకి విన్నపం చేసుకున్నాం. మేమేం చేసామంటే 1.5 మీటర్స్ సెట్ బ్యాక్ ఉన్నదానికి 0.75 కన్సిడర్ చేయమని చెప్పేసి, అలాగే 2 మీటర్స్ ఉన్నదానికి 1.5 ఇలాగ మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని గుర్తించి అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, డీవియేషన్ జరగకుండా, మెయిన్గా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే జరుగుతున్నాయో డీవియేషన్ ఎక్కువ జరుగుతుంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి, దానికి ప్లాన్ పర్మిషన్ కూడా వెళ్లకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గే విధంగా జరుగుతుందని చెప్పి మేము దాన్ని వెళ్ళాము. సో ప్రభుత్వాలు కూడా మంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 స్టేట్లు టెక్నికల్ టీంని పంపించి అక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది తెలుసుకుని దాని మీద చర్చించడం జరిగిందండి. సో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా కన్సిడర్ చేస్తూ ఈరోజు ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. మీ మీడియా ద్వారా మమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఈ రిప్రజెంటేషన్ ఏదైతే చేశారో ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.